సీసీ కెమెరాస్లో రెగ్యులర్లీ వేర్ అబ్జర్వింగ్. బ్యాడ్ బిహేవియర్ చేస్తే మీరు చెప్పే పద్ధతిలో నేను చెప్పాల్సి వస్తుంది ఉండే కొద్ది కూడా. ఎందుకంటే అన్నిసార్లు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈజ్ లిమిటెడ్ టు పీపుల్ హూ ఫాలో ద లా. ఇట్ ఈస్ నాట్ ఎక్స్టెండెడ్ టు ఎవ్రీ వన్. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇవ్వం. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తాం. ఎవరి వరకు? మీరు లా అవాయిడింగ్ ఉన్నంత మటుకు పోలీస్ ఈజ్ బౌండ్ టు బి బిహేవింగ్ వెల్ విత్ యూ. అంతేకాకుండా మేము లా అవాయిడింగ్ ఉన్నాం, పోలీసుల మీద తిరగబడి కొడతామంటే మా వాళ్ళని దెబ్బతిని వచ్చేసేయండి ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా నేను చెప్పను. వీఆర్ ఎంపవర్డ్ టు యూజ్ ఫోర్స్, ప్రపోర్షనల్ ఫోర్స్ యాజ్ పర్ లా. ఎక్కడైనా ఒక నేరం జరుగుతుంటే అది నివారించేదానికి ప్రపోర్షనల్గా ఫోర్స్ వాడమని చెప్పి చట్టంలో ఉంటుంది. కాబట్టి చట్టపరంగా మేము ఎంతవరకు వాడాలో అంతవరకు అది వాడి కంట్రోల్లోకి తెచ్చే బాధ్యత మాకు ఉంది. కాబట్టి కంపల్సరీ తెస్తాం. అంతేగాని మేము రోడ్ల మీదకి వస్తాం, గొడవ పడతాం, మాకెవరు కేసులు పెట్టకూడదు, సామరస్యం పేరుతో ఇరువైపులా కేసులు తీసేసి పరిష్కరించాలి, ఇలాంటి సలహాలన్నీ వీ డోంట్ యాక్సెప్ట్. తప్పు చేస్తే యు ఆర్ లయబుల్ టు బి టేకెన్ యాక్షన్ బై లా, యాజ్ పర్ లా, బై పోలీస్. కాబట్టి ఆ విషయం కూడా మీరు కూడా పబ్లిక్కి మరింత స్ప్రెడ్ చేయాలి. తప్పు చేస్తే కేసులు పెడతాం, కేసులు పెడితే యాక్షన్ కూడా తీసుకుంటాం. నో అమౌంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్ విల్ గెట్ దట్. కాబట్టి ప్రతిసారి కొట్టుకున్న తర్వాత మళ్ళీ మేమందరం రిక్వెస్ట్ చేస్తే కేసులు తీసేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ నుండి అట్లానే మైండ్లోని తీసేయాలంటే మేము కోరుకుంటున్నాం అందరినీ. ఎందుకంటే దట్ ఈస్ అ బ్యాడ్ కాన్సెప్ట్. ప్రతిసారి రోడ్డు మీద రావడం, గొడవ పడడం. ఎందుకంటే వీఆర్ టెలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్సిడెంట్స్ ఆల్సో బోత్ సైడ్స్ చెప్పడం జరిగింది. ఎలా అయితే ఇటువైపు ప్రొఫెషన్ వెళ్ళేటప్పుడు వీళ్ళు గౌరవంగా ఉండాలని కోరుకుంటారు, అటువైపు కూడా గౌరవంగా ఉండాలని కోరుకుంటారు. అండ్ మోర్ ఓవర్ థింగ్స్ లైక్ అల్లాహు అక్బర్ ఆర్ జై శ్రీరామ్ ఆర్ నాట్ రాంగ్ థింగ్స్. ఏం జై శ్రీరామ్ అన్నది ఏం భూతి పదమో లేకపోతే అఫెండ్ అయ్యే పదం ఏం కాదు. కాబట్టి దానికి సంబంధించి అనవసరంగా ప్రతిసారి కూడా కొంతమంది యూత్ ఇటువైపు నుండి రావడం, అదేవిధంగా వీళ్ళని చూసి కూడా కొంతమంది యూత్ ఇటువైపు నుండి గొడవ పెట్టుకుంటాం. వాళ్ళు ఏదో స్లోగన్ రేస్ చేశారు, రిలీజియస్ స్లోగన్. ఇదర్ వే ఇట్ ఈస్ మీనింగ్ గాడ్ ఈజ్ గ్రేట్. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ టు టేక్ అఫెన్స్ ఆఫ్. అంతే, కొంతమందికి చెప్తా వస్తున్నాం, అది కొద్ది మార్పు అనేది కనపడుతుంది. కాబట్టి ఫర్దర్గా కూడా అట్లాంటివి ఉంటే వీల్ ట్రై టు ఎస్టాబ్లిష్ దట్ ఎవ్రీ వన్ షుడ్ మైండ్ దేర్ ఓన్ వర్క్. ఎవరి పనులు చూసుకుంటే బాగుంటుంది. ఎవరి పండుగలు ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుంటే సమాజంలో ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా అది బాగుంటుంది అన్న విషయం వీఆర్ ట్రైంగ్ టు గెట్ మోర్ ఇన్ టు పబ్లిక్. కాబట్టి దానికోసం మీ అందరూ